హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ పచ్చి కొబ్బరి లడ్డు బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది సింపుల్గా అత్తమ్మ స్టైల్లో చూపిస్తున్నాను. శ్రావణ మాసంలో అమ్మవారికి కొబ్బరికాయ కొడతాం కదా, సో మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరి లడ్డులాగా చేసి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. కొబ్బరిని మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది, మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మన హార్ట్ కూడా చాలా మంచిదండి. ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా మంచిది, థైరాయిడ్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కొబ్బరిని ఎక్కువగా తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది, బేబీకి హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. సేమ్ కప్పు మెజర్మెంట్తో బెల్లం అయితే తీసుకున్నాము, 2 ఇలాచీలు అయితే తీసుకున్నాము. ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా పాలు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోండి. అప్పుడు కొద్దిగా మెత్తగా అవుతుంది, ఈజీగా అవుతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు. తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ ఇలా చేసుకోండి. బెల్లము, కొబ్బరి తురుము, జీడిపప్పులు, ఇలాచీ ఇవి అయితే కావాల్సినవి. సో కొబ్బరి తురుము అనేది ఇలా కొద్దిగా బరకగా కొద్దిగా ఇలా వచ్చేటట్టు చూసుకోండి. కొద్దిగా మెత్తగానే అవ్వాలి, లేకపోతే గొంతులో మనకు పట్టేసినట్టు అవుతుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాము. గిన్నె వేడైన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కాస్త మెల్ట్ అయ్యేంత వరకు సిమ్ మంట మీద ఉంచేసేయండి. అది కాస్త మెల్ట్ అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఇలాచీ అనేది ఇక్కడ మేము డైరెక్ట్ వేస్తున్నాము. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కొద్దిగా షుగర్ అండ్ ఇలాచీ అనేది మిక్సీ గ్రైండ్ చేసుకొని అయినా కానీ వేసుకోవచ్చు అండి, అది దనగడానికి. ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. దీంట్లోనే బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. అంటే మనం పాకం పట్టడం రాని వాళ్ళు, కొద్దిగా పాకం పట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెష్ బెల్లమే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, ఆర్గానిక్ బెల్లం కాబట్టి. ఇక్కడ మెజర్మెంట్ అయితే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తీసుకోండి, సేమ్ రేషియోలో తీసుకోండి. ఒకవేళ స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్ అనేది బెల్లం ఎక్స్ట్రాగా తీసుకోండి. బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు ఇలా కదుపుతూనే ఉండాలండి. సో ఇలా టోటల్గా బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు కలపాలి. ఇంతకుముందేమో డ్రై లాగా ఉంది కదా, సో బెల్లం మెల్ట్ అవుతుంటే ఇలా మొత్తం టోటల్గా మెత్తగా వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి మనం గట్టిగా అయ్యేంత వరకు చూసుకోవాలి, కలుపుకోవాలి. నెయ్యి, జీడిపప్పులు అన్నీ వేసాం కాబట్టి ఓన్లీ ఇంకా దగ్గరగా వచ్చేస్తే సరిపోతుంది. కదపడమే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఒక 5 to 10 minutes అయితే పడుతుంది ఈజీగా. సో ఇలా గట్టిగా వచ్చేంత వరకు అయితే కలుపుకోండి, అప్పుడు ఆపేసేయండి. ఇలా గట్టిగా వచ్చేంత వరకు దాన్ని కదిపాక దాన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఉండలు కట్టేసుకోవడమేనండి ఈజీగా, మొత్తం చల్లారిన తర్వాత. సో ఇలా ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది చిన్నగా. సో అంతేనండి, బెల్లంతో పచ్చి కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా కానీ, పాకం పట్టడం కొద్దిగా ఇబ్బంది పడతారు కదా వాళ్ళు. సో ఇలా బెల్లంతో ఇలా సింపుల్ వేలో కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఈ పచ్చి కొబ్బరి మనము పెద్దవాళ్ళు తీసుకోవడం వల్ల కూడా పెద్దవాళ్ళకి అయినా పిల్లలకైనా కానీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. మనం రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కొబ్బరిని. అంతేనండి, లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా లడ్డులాగా చేసుకున్న తర్వాత 1 or 2 అవర్స్ గాలికి అలా ఉంచేసేయండి, గట్టిగా అయిపోతుంది. సో ఇలా మనం ఓపెన్ చేస్తే కూడా ఆ లడ్డు అయితే లోపల జ్యూసీ లాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ఇన్ టు మై ఛానల్.